హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఫిబ్రవరి నెలలోని షైనీ ఇండియాలోని సంచికను గురించి చూద్దాం. మరి తెలంగాణ అభయహస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణ ఏమేమి ఇచ్చారు, మరి 6 పథకాల గురించి మనకు చెప్పడం అయింది. మరి ఏవేవిటి గురించి ఏముంది అనేది ఒక్కసారి చూద్దాం. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం పేరిట రూపొందించిన అభయహస్తం 6 హామీల లోగోను డిసెంబర్ 27న హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజాపాలన దరఖాస్తు పత్రం, ప్రజాపాలన పోస్టల్, సీఎం సందేశం కూడా విడుదల చేశారు. ఏమేమి విడుదల చేశారు? వాటితో పాటు ప్రజాపాలన దరఖాస్తు పత్రం, ప్రజాపాలన పోస్టర్, సీఎం సందేశం. అంటే వీటితో పాటు ఇంకా ఏవి చేశారు అనేది మనకు తెలియాలి. అదేవిధంగా ఇది హైదరాబాద్లో చేశారు కాబట్టి మన రాజధాని కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం ఇలా 6 పథకాలు అనేటివి ఉన్నాయి. మరి వాటి గురించి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అభయహస్తం గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన దరఖాస్తు ఫారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం తీసుకోనుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత 5 పథకాల వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. అన్ని పథకాలకు అర్హులైన ఒకే దరఖాస్తులోనే ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత 5 పథకాలకు ప్రభుత్వం అప్లికేషన్లను స్వీకరించింది. 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై సచివాలయంలో జనవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులపై ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. 100 రోజుల్లోగా హామీల అమలుకు అవసరమైన చర్యలను చేపట్టాలని వారికి ఆయన సూచించారు. ఎన్ని రోజులు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా, పారదర్శకంగా జరగడానికి వీలుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అందుకే నేను ఇంత స్లోగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు రాష్ట్రంలోని 50 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐల్లో రూపాయలు 1500 నుంచి 2000 కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీని ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇండస్ట్రీ 4.0 స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు కావలసిన పరికరాలు, సాఫ్ట్వేర్ను టాటా సంస్థ అందిస్తోంది. నెక్స్ట్, సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత. తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయం చట్టబద్ధత లభించింది. కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం 2009లో తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును లోక్సభ డిసెంబర్ 7న, రాజ్యసభ 13న ఆమోదించాయి. ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 18న ఆమోద ముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసింది. 7 ఏళ్లలో 2 దశల్లో 889.07 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని కేంద్ర విద్యాశాఖ బడ్జెట్ రూపంలో అందిస్తుంది. ఈ విధంగా మనకి సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత అనేది లభించింది ఫ్రెండ్స్. వన్యప్రాణుల దాడిలో మృతి చెందితే 10 లక్షలు, వన్యప్రాణ దాడులతో నష్టపోయిన వారికి ఇచ్చే వివిధ నష్టపరిహారాలను పెంచుతూ
అటవీ శాఖ డిసెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ జంతువుల దాడుల్లో మనిషి మరణిస్తే బాధిత కుటుంబానికి ఇప్పటి వరకు 5 లక్షల పరిహారం ఇస్తుండగా ఆ మొత్తాన్ని 10 లక్షలకు పెంచింది. స్వల్పంగా గాయపడితే అంటే సింపుల్ ఇంజూరీ అయితే గతంలో చికిత్స వ్యయాన్ని ఇస్తుండగా ఇప్పుడు గరిష్టంగా ₹1,00,000, తక్షణ సాయం 10,000 ఇస్తారు. ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడిన వారికి వాస్తవ వైద్య ఖర్చుతో పాటు శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి ఎక్స్గ్రేషియా 75,000 ఇస్తుండగా ఇప్పుడు ఈ ఎక్స్గ్రేషియా 1,00,000కు పెంచారు. ఈ దాడుల్లో పశువులు మరణిస్తే గరిష్టంగా 50,000 చొప్పున చెల్లిస్తారు. పంట నష్టం జరిగితే ఎకరాలకు ఇచ్చే పరిహారాన్ని 6,000 నుంచి 7,500కు పెంచారు. పాములు, కోతుల కారణంగా మనుషులు మృతి చెందిన, గాయపడ్డ పరిహారం అందదు. పాములు మరియు కోతుల విషయంలో ఇది అందదు ఫ్రెండ్స్. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రిగా కొండా సురేఖ డిసెంబర్ 17న సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ వాటికి ఇందులో సరి అయినది ఏది, సరికానిది ఏది, పై 2 కరెక్ట్, పై 3 కరెక్ట్, ఈ విధంగా క్వశ్చన్స్ వేస్తున్నారు కాబట్టి ఇలాంటి కొన్నింటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. నెక్స్ట్, గృహలక్ష్మి పథకం రద్దు. బారాస ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు చేపట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. తమ పార్టీ అధికారంలోనికి వచ్చాక సొంత జాగా ఉన్నవారికి అభయహస్తం పథకం కింద ₹5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత పథకాన్ని రద్దు చేసింది. ఏ పథకాన్ని రద్దు చేసింది అని కూడా అడిగే అవకాశం ఉంది. గృహలక్ష్మి పథకం. కొడంగల్ అభివృద్ధి సంస్థ ఏర్పాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ KADA ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా ఇది పనిచేస్తుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. కొడంగల్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించింది. ఫార్ములా ఈ రేసు రద్దు. హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా విద్యుత్ వాహన ఫార్ములా ఈ రేసు రద్దు అయింది. నెక్స్ట్, 83వ నునుగా ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, ఇది ప్రదర్శనకు ప్రారంభించిన నుమాయిష్ అంటే ఎగ్జిబిషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 83వది. 83వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్ను జనవరి 1న హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్వతంత్రానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగుతుంది. దాదాపు 2,400 ఏర్పాటు చేయనుండగా అమ్యూజ్మెంట్ పార్కు, ఫుడ్ కోర్టులు, వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తి, అమ్మకాలు చేపట్టేందుకు స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. 2,400 స్టాళ్ళు ఏర్పాటు చేస్తారట ప్రతి సంవత్సరం కూడా. రాష్ట్రంలో 48.47% పెరిగిన సైబర్ నేరాలు. చూడండి, ఇప్పటికే ఇంకా ఎక్కువగా సైబర్ నేరాలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళని మనం నమ్మినంతసేపు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మరి దేశంలో అత్యంత భద్రమైన నగరాల్లో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. భద్రమైన నగరాల్లో మొదటి స్థానంలో కలకత్తా, 2వ స్థానంలో పూణే నిలిచింది. ఈ విధంగా నిలిచినప్పటికీ ఇవి ఇప్పుడు ఏంటంటే సైబర్ నేరగాల విషయాల్లో బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మరి యాదాద్రి ఆలయానికి FSSAI గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల ప్రాతిపదికార సంస్థ నుంచి భోగ్
జాతీయ స్థాయి గుర్తింపు పత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి లభించింది. దేశంలోని 70కి పైగా దేవాలయాలు ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలో తొలిసారిగా 2 దేవాలయాలకు ఈ గుర్తింపు లభించింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వంటి ప్రముఖ ఆలయాలకు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు రాగా, తెలంగాణలో యాదాద్రి, వర్గల్ సరస్వతి మాతా మందిరాలకు ఈ గుర్తింపు లభించాయి. కేంద్ర బృందం జరిపిన తుది ఆడిట్ అనంతరం రాష్ట్రంలో 2 దేవస్థానాలకు మొట్టమొదటిసారిగా భోగ్ గుర్తింపు లభించింది. ఏదేది ఫ్రెండ్స్, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా వర్గల్ సరస్వతి మాతా మందిరం, ఈ రెండింటికి కూడా లభించడం జరిగింది. అంతా ఆంధ్రప్రదేశ్ ఉంది ఫ్రెండ్స్, నేను వాటి గురించి చెప్పడం లేదు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల సమాచారం. ఉల్కాతో కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక శాంతి ఒప్పందం. సూరత్ డైమండ్ బోర్స్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో తొలి AI నగరంగా లక్నో. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం వారణాసిలో ప్రారంభం. ధ్యానంకి సంబంధించి వారణాసిలో ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్లో తొలిసారిగా అరుదైన లైమ్ వ్యాధి గుర్తింపు. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో లైమ్ వ్యాధి. ఉగ్రవాదుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి ప్రారంభం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్న ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సర్వశక్తి ప్రారంభించిన ఫిర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో దక్షిణాన ముఖ్యంగా రాజౌరి, పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాకిస్తాన్ అండ ఉన్న ఉగ్రమూకలు చెలరేగుతున్నాయి. ఇటీవలి ఉగ్రవాదుల్లో 20 ట్రూపులు హతమయ్యాయి. వారి దుశ్చర్యలకు అడ్డుకునే దిశగా భారీ ఎత్తున ఆపరేషన్ సర్వశక్తికి శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ సర్వశక్తి. షిండే వర్గమే అసలైన శివసేన అని ఇవ్వడం జరిగింది. ఖైదీలకు సంతానోత్పత్తి హక్కుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు. జార్ఖండ్లో దళితులు, ఆదివాసీలకు 50 ఏళ్లకే పింఛను. 50 ఏళ్లకే జార్ఖండ్లో దళితులకు మరియు ఆదివాసులకు పింఛను ఇవ్వడం అనేది ప్రారంభించారు. గుజరాత్ గిఫ్ట్ సిటీలో మద్యపానానికి అనుమతి. గిఫ్ట్ సిటీలో గాజియాబాద్ పేరు మార్పునకు మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం. ఉత్తరప్రదేశ్ ప్రముఖ నగరం గాజియాబాద్ పేరును మార్చాలని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 9న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. హర్ నంది నగర్, గజప్రస్థ, దుధేశ్వర్నాథ్ నగర్, ఈ 3 పేర్లలో ఒకదానిని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్కు దస్రాన్ని పంపించినట్లుగా నగర మేయర్ సునీతా దయాల్ తెలిపారు. ఈ విధంగా అంటే గిజియాబాద్కు పేరు మార్చాలి అని చెప్పేసి మిగతా 3 పేర్లు ఏంటి మరి? హరినంది నగర్, గజప్రస్థ, దుధేశ్వరనాథ్ నగర్. ఈ విధంగా ద్వారకా నగరాన్ని వీక్షించేందుకు జలాంతర్గామి. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని వీక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సబ్మొరైన్ సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ మజగాన్ నౌకా నిర్మాణ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. జలాంతర్గామిలో ప్రయాణించి ద్వారకం దర్శించుకోవచ్చు. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్ళి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. చూడొచ్చు అన్నాడు. తిలకించడం అంటే హిందూ పురాణాల ప్రకారం ద్వారక నగరాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించాడు. ఎవరి సహాయంతో? విశ్వకర్మ. వేలాది సంవత్సరాల క్రితం ఈ నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. ఈ నగర ఆనవాళ్ళు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. చూడండి ఫ్రెండ్స్, ద్వారకా నగరాన్ని వీక్షించేందుకు జలాంతర్గామిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆర్థిక అంశాలు, భారత వృద్ధి రేటు అంచనాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఫార్మా సిపిఎల్ఐ కింద 25.813 కోట్ల పెట్టుబడులు. ఇక్కడ 23-24 సంవత్సరానికి గాను భారత్ జీడిపి అంచనాలను 6.5% పెంచిన ఇక్రా అని ఇవ్వడం జరిగింది. భారత్ వృద్ధి రేటు 6.9 నుంచి 7.2% ఉంది. సుకన్య సమృద్ధి స్కీమ్ 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు.
నెక్స్ట్ ఢిల్లీ కేంద్రంగా జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనం అనేది చేయడం జరిగింది జిఎస్టీ గురించి. దేశ రాజధాని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా వస్తుసేవల పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనం కేంద్ర ఆర్థిక జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేసింది. నెక్స్ట్ మరి జిఎస్టీ అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది అనేది చెప్పండి ఫ్రెండ్స్. ప్రపంచంలో మాత్రం ఫ్రాన్స్లో ప్రారంభించారు. మరి ఇండియాలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని ప్రారంభించడం జరిగిందో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ 2023-24లో 21% పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూపీఐ లావాదేవీలు డిజిటల్ DGELV ప్లాట్ఫామ్ ఆవిష్కరణ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన బ్యాంకులుగా SBI, HDFC, ICICI బ్యాంకులు. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కనీస మూలధన పరిమితి 200 కోట్లు. నెక్స్ట్ పోటీగా గూగుల్ జెమినీ, చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ అనేది రావడం జరిగింది. 2024 గ్లోబల్ స్టార్టప్ హీట్ మ్యాప్లో టీరైడ్ భారీ స్థాయి సంపద సృష్టిలో రిలయన్స్ వారికి అగ్రస్థానం. కమిటీలు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రవాసులు స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారత్కు అగ్రస్థానం. ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించే కంపెనీల్లో రిలయన్స్కు అగ్రస్థానం. నెక్స్ట్ సమయ పాలనలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు 2వ స్థానం లభించింది. మరి మొదటి స్థానం దేనికి లభించింది చూద్దాం ఒకసారి. సమయ పాలన OTPలో అంతర్జాతీయ అగ్రగామి 10 విమానాశ్రయాల్లో హైదరాబాద్, బెంగళూరు వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2023లో OTPని సమీక్షించగా విమానయాన అసలటిక్స్ సంస్థ సిరియం రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. టాప్ 10 విమానాశ్రయాల్లో భారతదేశంలోని కోల్కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. అమెరికాలోని మిన్నోపోలిస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం 84.44% OTPతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ అమెరికాలోని మిన్నోపోలిస్ సెయింట్ పాల్, ఇది ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విధంగా నిలిచాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బెంగళూరు దాంట్లో నిలిచింది. ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాల్లో భారత్కు 80వ స్థానం, పాస్పోర్ట్లో 80వ స్థానం అనేది లభించింది. ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి మొట్టమొదట ఫస్ట్ ప్లేస్లో ఫ్రాన్స్, ఆ తర్వాత జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ దేశాలు సంయుక్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్. మనది మాత్రం 80వ స్థానంలో ఉంది. మన పక్కనే ఉన్న పాకిస్తాన్ 101వ స్థానంలో ఉంది. నెక్స్ట్ భారతదేశ నైపుణ్య నివేదిక గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నివేదిక నైపుణ్యాలు స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఉద్యోగ నియామకాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో కర్ణాటకకు అగ్రస్థానం అనేది ఉంది. ఉద్యోగ నైపుణ్యాల్లో IT, CSE అభ్యర్థులకు అగ్రస్థానం, బీటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అగ్రస్థానంలో ఉంది ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక నివేదిక 2023 విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్టులపై 4.4 లక్షల కోట్ల అదనపు భారం పడింది. సైబర్ నేరాల కారణంగా 10,319 కోట్లు కోల్పోయిన బాధితులు. బాల్య వివాహాల నిర్మూలన చర్యల్లో భారత్లో స్తబ్దత అనేది ఏర్పడింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత నౌకాదళంలో చేరిన INS ఇంపాల్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక INS ఇంపాల్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిసెంబర్ 26న నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబైలోని నేపాల్ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. INS ఇంపాల్ నిర్మాణ పనులు 2017లో మేలో మొదలయ్యాయి. 2019 ఏప్రిల్లో దీన్ని జల ప్రవేశం చేయించారు. ఈ విధంగా ఇక్కడ దీని టాపిక్ అంతా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి INS ఇంపాల్ విశేషాలు ఏంటి. మరి భారత నౌకాదళానికి చెందిన వార్షిప్
డిజైర్ బ్యూరో దేశీయంగా డిజైన్ చేసిన 4 విశాఖపట్నం శ్రేణి డిశ్చార్జర్లలో ఇది 3వది. ముంబై మజుగాడ్ డాగ్ లిమిటెడ్ నిర్మించింది దీన్ని. ఈ విధంగా దీని గురించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పేరును ఓ యుద్ధ నౌకకు పెట్టడం ఇదే తొలిసారి. ఈశాన్య రాష్ట్రంలోని ఒక నగరం పేరును పెట్టడం ఇదే మొదటిసారి. ఇంపాల్ అనేది దేని యొక్క మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్ కదా. ఈ విధంగా పెట్టడం తొలిసారిగా పెట్టారు. అంటే ఈశాన్య రాష్ట్రంలోని ఒక పేరుని దీనికి పెట్టడం జరగడం ఫస్ట్ టైం అని చెప్తున్నారు. నెక్స్ట్, హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యుఏవిని పరీక్షించిన భారత్. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తొలి మానవరహిత విమానం ఆవిష్కరణ. అదానీ గ్రూపులకు చెందిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం మానవరహిత విమానం యుఏవి దృష్టి 10 స్టార్ లైనర్ను జనవరి 10న హైదరాబాద్లో ఆవిష్కరించడం అనేది జరిగింది. ఆకాష్ ఎన్జీ పరీక్ష విజయవంతం. మొక్కల్లో పోషకాల శుద్ధి ప్రక్రియపై పద్మశ్రీ అరుణశ్రీలకు పేటెంట్ లభించింది. భారత నౌకాదళంలో 3 అత్యాధునిక యుద్ధ నౌకలున్నాయి. చంద్రుడిపైకి అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం. నౌకాదళానికి సూపర్ ర్యాడర్ గన్ వ్యవస్థ సరఫరాపై బెల్ ఒప్పందం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఏకకాలంలో 4 లక్ష్యాలను ధ్వంసం చేసిన ఆకాక్షిపణి వ్యవస్థ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అస్త్రశక్తి 2023 విన్యాసాలను నిర్వహించింది. నెక్స్ట్, లేజర్ కమ్యూనికేషన్. అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా వాళ్ళు. లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా. మరి నాసా ప్రధాన కేంద్రం అనేది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇది. నెక్స్ట్, నిషిద్ధ కాంతిని తొలిసారిగా ఫోటో తీసిన హబుల్ టెలిస్కోప్ అనేది నిషిద్ధ కాంతిని గురించి చూపించడం జరిగింది. పర్యావరణ రహిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం. ప్రముఖ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ చరిత్ర సృష్టించింది. నెక్స్ట్, విశ్వంపై పరిశోధనల కోసం చైనా ఐన్స్టీన్ ప్రోబ్ ఉపగ్రహం అనేది స్టార్ట్ చేశారు విశ్వంపై పరిశోధనల కోసం. క్యాన్సర్ గుర్తింపునకు కొత్త ఏఐ సాధనం అనేది కనుక్కోవడం జరిగింది. ఎవరంటే కంటికి కనిపించని క్యాన్సర్ కణాలను, జన్యువుల పనితీరును స్పష్టంగా గుర్తించే కృత్రిమ మేధా సాధనాన్ని అమెరికాలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆవిష్కరించారు. గాల్లో ఎగిరే విద్యుత్ ట్యాక్సీ మోడల్ ఆవిష్కరణ. ఇది గాల్లో ఎగురుతుంది ఫ్రెండ్స్. ఎగిరే విద్యుత్ ట్యాక్సీ మోడల్ను హుందాయ్ మోటార్స్ కాన్పూర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించారు. గుండె వైఫల్యం ముప్పును పసిగట్టే బనియన్. గుండె వైఫల్యంతో మరణం ముప్పును ముందే పసిగట్టడానికి లండన్లోని యూనివర్సిటీ కార్డియోగ్రాఫిక్ ఇమేజింగ్ బనియన్ను తయారు చేశారు. డిఫరెంట్గా ఉంది. ఛార్జింగ్ అవసరం లేకుండా 50 ఏళ్ళు పనిచేసే బ్యాటరీ. మైక్రో బ్యాక్టీరియాను ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి. సూక్ష్మజీవులతో నీటి నాణ్యత నిర్ధారణ. సముద్ర జలాల్లోకి అతిపెద్ద విలాసవంతమైన నౌక మోబీ లెగసీ. నెక్స్ట్, కేరళలో కోవిడ్ ఉపరకం JN1. నెక్స్ట్ ఫ్రెండ్స్, వార్తల్లో వ్యక్తులు. మరి 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనగారియా గారు రావడం జరిగింది. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను 16వ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ నూతన చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనం పాండేను ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమిస్తూ డిసెంబర్ 31 కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువడించింది. ఈ విధంగా ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. నూతన ఆర్థిక సంఘం 2026-27 నుంచి 30-31 కాలానికి సంబంధించిన 5 ఏళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31న తేదీ కల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. పనగారియా నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు సేవలు అందించారు. నెక్స్ట్, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు రావడం జరిగింది. నెక్స్ట్, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి.
ప్రపంచంలో $100 బిలియన్ సంపద కలిగిన తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బిటెన్కోర్గ్, ఈమె లేడీ కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బిటెన్కోర్ట్. బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ఫ్రాన్స్కు చెందిన సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్ వైస్ చైర్పర్సన్ ఫ్రాంకోయిస్ బిటెన్కోర్డ్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. $100 బిలియన్ సంపద కలిగిన సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ. నెక్స్ట్, పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేయనున్న హిందూ మహిళ సవీరా పార్కాష్. డెన్మార్క్ రాజుగా ఫెడరిక్ 10. దక్షిణ ధ్రువంపై హర్ప్రీత్ చాందీ ప్రపంచ రికార్డు సృష్టించారు. రాణి అబ్బక్క పేరిట తపాలా బిళ్ళ విడుదల. రాణి అబ్బక్క పేరిట కర్ణాటకలోని మూడబిద్రిలో డిసెంబర్ 16న నిర్వహించిన కార్యక్రమంలో రాణి అబ్బక్క పేరిట ముద్రించిన తపాలా బిళ్ళను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. తపాలా బిళ్ళ కోసం రాణి అబ్బక్క చిత్రాన్ని వేసిన కళాకారుడు వాసుదేవ్ కామత్ను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 16వ శతాబ్దంలో ఉల్లాలకు రాణిగా ఉన్న అబ్బక్క పోర్చుగీసు సైనికులపై తిరుగుబాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ పేరు. ఉత్తరాఖండ్లోని ఓ కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్కు బ్రిటిష్ ఇండియన్ గూఢచారి అయిన నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు. CISF తొలి మహిళా డీజీగా నైనా సింగ్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF. Thank you friends. Thank you everyone. Please like, share, subscribe my channel.